हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియో వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో యాక్సెంచర్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాము, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో వీళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 0 months అని చెప్పేసి, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మాక్సిమం 11 months వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 45,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా నోటిఫికేషన్ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం జాబ్. విషయం ఏంటంటే సో ఇక నోటిఫికేషన్ ఎవరైనా డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో sjobs.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కింద స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ లో సపోర్ట్ సో దానిపైన క్లిక్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో అలాగే అప్లై పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవడం మనం డైరెక్ట్ గా అప్లై చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవర్ ది మనము వాయిస్ ఇంటరాక్షన్, ఈమెయిల్, చాట్, రిమోట్ సపోర్ట్ ద్వారా అయితే మనము ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనము ఈ యొక్క వాయిస్ ఇంటరాక్షన్, ఈమెయిల్, చాట్, రిమోట్ సపోర్ట్ ద్వారా అయితే మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం చేసేటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే మన దగ్గర ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనము ఇష్యూస్ని రిసాల్వ్ చేసి ఉంటుంది కాబట్టి, అంటే మన కస్టమర్స్తో కావచ్చు లేదంటే యాక్సెంచర్లో వర్క్ చేసేటటువంటి ఇంటర్నల్ టీమ్స్తో కావచ్చు, సో వీళ్ళతో మనం మింగిలే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక స్కిల్స్ని మీ రెజ్యూమ్లో మీరు అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ యొక్క రొటేషనల్ షిఫ్ట్లో మనం వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు వచ్చేసి ఏబిఏపి డెవలప్మెంట్ అనే HANACDS AMDP పర్ఫార్మెన్స్ అనాలిసిస్ పైన బేసిక్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఆఫ్ Salesforce.com అప్లికేషన్స్ పైన మీకు ఏమైనా నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే దీంతో పాటు మనకు గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ J2E అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైన కనుక మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే సో ఇటువంటి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు మనకు నెట్కి సంబంధించి అంటే డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే సో ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది జస్ట్ ప్రిఫరెన్సెస్ మాత్రమే అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు మనము టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ BE, BTech, ME, MTech, MCA అండ్ MSc అని చెప్పేసి సో ఈ యొక్క BE, BTech, ME, MTech క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రము ఆల్ బ్రాంచెస్, సో మీది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క MCA, MSc క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రము CSC, IT విభాగాల క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది కూడా వీళ్ళు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 2019, 20, 21, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అయితే అయి ఉండాలన్నమాట. సో మీరు పార్ట్ టైంగా కావచ్చు లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కనుక మీరు ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సో నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫుల్ టైం డిగ్రీ BE, BTech, ME, MTech, MCA, MSc క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో MBA అండ్ అలాగే
PGDBM క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక MBA అండ్ అలాగే PG క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోకూడదు అనమాట. సో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ అండ్ ఆర్ డ్యూరింగ్ యాన్బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. అండ్ మ్యాక్సిమం 1 year వరకు మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మ్యాక్సిమం 1 year వరకు మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మోర్ దెన్ 1 year కంటే ఎక్కువగా ఉన్నట్టయితే సో మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సో వీళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఏంటంటే మీరు ఈ యొక్క లాస్ట్ 3 months యాక్సెంచర్ రిక్రూట్మెంట్స్కి అప్లై చేసుకొని అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసున్నా ఇంటర్వ్యూ ప్రాసెస్కి అటెండ్ అయి ఉన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత లేదంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 3 months కనుక అయినట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 3 months అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ 3 months అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో 11 months వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ నుంచి 11 months వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మోర్ దెన్ 11 months కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే కన్సిడర్ చేయడం అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇండియన్సే కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనము ఈ యొక్క యాక్సెంచర్ ఆఫీస్ మనకు అక్రాస్ ఇండియాలో అయితే ఉన్నాయి కాబట్టి సో మనం రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టుగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే మీరు అప్లై చేసుకున్నా కూడా సో మీకు లింక్ అయితే ఓపెన్ అవుదన్నమాట. అండ్ దీంతో పాటు మీరు ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా సో మీకు రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకొని త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ జాబ్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గూర్గన్, కోల్కతా అని చెప్పేసి. సో ఇక యాక్సెంచర్ కంపెనీస్ అయితే ఈ యొక్క లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. సో మన తెలుగు వాళ్ళకి వచ్చేసి మాక్సిమం మనకు హైదరాబాద్, బెంగళూరులో అయితే మనకు ఈ యొక్క వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంటే సో మీకు ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట వర్క్ చేయడానికి. ఇదైతే గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఐ హ్యావ్ ఆల్రెడీ అన్ అకౌంట్ అండ్ అలాగే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంతకుముందు యాక్సెంచర్ జాబ్స్కి అప్లై కనుక చేసుకున్నట్టయితే ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే సో ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి, ఇక ఐఎమ్ నాట్ రాబోట్ అనేది కదా, సో దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ మీ యొక్క ఎలా తెలిసి యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక జాబ్ డీటెయిల్స్ అంటే మీరు యాక్సెంచర్ ఎంప్లాయర్ లేదంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ యూట్యూబ్ లేదు కాబట్టి అదే అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క యూనివర్సిటీ, మీ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, జెండరు అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ అలాగే సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అవైతే ఫిల్ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఈజీ అనమాట. సో నేను ఈ యొక్క యాక్సెంచర్ కంపెనీకి సంబంధించి జాబ్స్ గురించి ఎప్పుడు చెప్పినా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో ఈజీగా ఉంది కాబట్టి సో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట ఫస్ట్. సో రివ్యూ చేసిన తర్వాత సో మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు ఈమెయిల్కి అయితే ఒక ఇన్విటేషన్ అయితే వస్తుందన్నమాట. ఆన్లైన్ టెస్ట్ అసెస్మెంట్ అయితే లింక్ అయితే పంపిస్తారనమాట. సో ఆ యొక్క అసెస్మెంట్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మాక్ అసెస్మెంట్ అని చెప్పేసి 20 minutes మనకు ప్రాక్టీస్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో అసెస్మెంట్ 1లో వచ్చేసి కాగ్నిటివ్ అండ్ అలాగే టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో 90 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్. అండ్ ఈ యొక్క కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 50 questions అయితే ఉంటాయన్నమాట. సో
ఇంగ్లీష్ ఎబిలిటీ అండ్ అలాగే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిటీ దాంట్లో అండ్ అలాగే టెక్నికల్ అసెస్మెంట్కి ఇంక్లూడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అలాగే సూడో కోడ్ అండ్ అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అసెస్మెంట్ క్లియర్ చేసిన వెంటనే మీకు వితిన్ 5 to 10 minutesలోనే మీకు రిజల్ట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అంటే మీరు క్వాలిఫై అయ్యారా లేదని చెప్పేసి. ఒకవేళ క్వాలిఫై కనుక అయినట్టయితే మీకు అసెస్మెంట్ 2 అయితే ఉంటుందన్నమాట. సో కోడింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 45 minutes అయితే ఉంటుందన్నమాట డ్యూరేషన్. సో 2 questions అయితే ఉంటాయి. యూ విల్ గెట్ 2 questions దట్ మస్ట్ బి సాల్వ్డ్ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేసి, సి కావచ్చు అండ్ అలాగే C++ అండ్ అలాగే .NET, జావా, పైథాన్ వీటికి సంబంధించి మనకు కోడింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనము ఎనీ 2 questionsని సెలెక్ట్ చేసుకునేసి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది సెకండ్ అనమాట. సో సెకండ్ అసెస్మెంట్ అనమాట, కోడింగ్ అసెస్మెంట్. సో ఇది కూడా మనకు వన్స్ ఫస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైతే మనకు అనౌన్స్ చేస్తారో సో ఇమ్మీడియట్గా ఇది కూడా మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఇది కూడా మనము పాస్ అయ్యామంటే నెక్స్ట్ అసెస్మెంట్ 3 అయితే ఉంటుందన్నమాట, కమ్యూనికేషన్ అసెస్మెంట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 30 minutes అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా వీళ్ళు టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో సెంటెన్స్ మాస్టరీ అండ్ అలాగే వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్. సో ఈ టాపిక్స్ పైన అయితే మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ యొక్క 3 అసెస్మెంట్స్ మీరు క్లియర్ చేసిన వెంటనే మీరు క్వాలిఫై కనుక అన్నట్టయితే సో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటారనమాట. సో మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.